క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం బేత్ అనే 2వ భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. హీబ్రూ పదమైనటువంటి ఈ బేత్ అనే మాటకు నివాస స్థలము లేదా గృహము అని అర్థం. 9 నుంచి 16 వచనాలు చదువుతున్నప్పుడు హృదయం వాక్యపు నివాస స్థలంగా మనకు కనబడుతుంది. ఈ 2వ భాగాన్ని భక్తుడు ఇలాగ ప్రారంభిస్తున్నాడు. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో 16వ వచనం అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పవర్ ఆఫ్ గాడ్ టు సాల్వేషన్. అది నశిస్తున్న వానికి వెరితనం, కానీ రక్షించబడుతున్నటువంటి వారికి దేవుని శక్తి అంటాడు కొరింథీ సంఘంతో. ఓ వ్యక్తి తన నడతను శుద్ధి చేసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకు అని మీరు అడగొచ్చు. ధర్మశాస్త్ర విషయంలో ఎంతో నిష్ఠా నియమం కలిగి ప్రభు యొక్క దర్శనం ద్వారా పిలువబడి ఓ శక్తివంతమైనటువంటి అపోస్తులుడిగా కొనసాగినటువంటి పౌలే రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 7వ అధ్యాయం 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగుట్లేదు అంటాడు. దెర్ ఈజ్ నో గుడ్ థింగ్ ఇన్ మీ. మానవుని శరీరంలో స్వభావంలో మంచిది ఏదీ లేదు. తనను మార్చేదానికి బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరమైంది. ఇది భక్తుడు గ్రహించాడు కనుకనే 119వ కీర్తనలో 11వ వాక్యంలో అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మనం కలిగి ఉన్నటువంటి ఈ శరీరానికి ఒక నియమం ఉంది. కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది అంటాడు. అనగా మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే. మట్టి నుంచి మనం కలగజేయబడ్డం, తీయబడ్డం కనుక ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన స్వభావాన్ని కలిగి ఉన్నాం. మరి చావుకు లోనైన ఈ శరీర నియమం నుండి ఎలాగ మనం విడిపించబడుతున్నాం? అందుకే పౌలు గలతీతో మాట్లాడుతున్నప్పుడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంటున్నాడు. శరీరము ఆత్మ శరీరముకు వ్యతిరేకంగా అపేక్షిస్తున్నాయి, పోరాడుతున్నాయి. ఎదురవుతున్నటువంటి పాపముతో నా హృదయంలోని ధర్మశాస్త్రం పోరాటం చేస్తుంది అంటున్నాడు. గలతీ పత్రికల్లో చెప్పబడినటువంటి ఈ వచనం ప్రకారం 5, 16, 19 ప్రకారం ఆత్మలో నువ్వు బలంగా ఉన్నప్పుడు నీ శరీరాన్ని నువ్వు ఆత్మ ద్వారా ఓడించగలుగుతున్నావు. ఒకవేళ ఆత్మలో నువ్వు బలహీనపరచబడితే నీపైన నీ శరీరం విజయం సాధిస్తోంది. పాఠం వింటున్నటువంటి అన్ని వర్గాల వారికి చక్కగా అర్థం కావడానికి ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. ఓ చిన్న బిడ్డ పుట్టగానే ఆ పుట్టిన బిడ్డకు కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తారు. ప్రాణాంతకమైన కొన్ని వ్యాధులు అంటకుండా, పోలియో లాంటి భయంకరమైనటువంటి రోగాలు రాకుండా సంవత్సరాల తరబడి. ఆశ్చర్యం ఏంటంటే కొన్ని వ్యాక్సిన్స్ అట ఆ వ్యక్తి జీవిత కాలం అంతా లోపలుండి పనిచేస్తాయట. ఎదురవుతున్నటువంటి రోగాల బారిన పడకుండా ఇమ్యూన్ సిస్టమ్ని బలపరిచి వాటిని అధిగమించడానికి సహకరిస్తుంది ఈ వ్యాక్సిన్. ఇక మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ సెల్ ఫోన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఈ ఎలక్ట్రానిక్ గెజెట్స్ అన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి? ప్రతి దాంట్లో ఒక యాంటీవైరస్ అనేది ఉంటుంది, ఒక సిస్టమ్. బయట నుంచి వస్తున్నటువంటి ఏ వైరస్ కూడా ఆ పరికరాన్ని పాడు చేయకుండా ఇది ఆ పరికరాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇక మీదట ఈ పని చేయకూడదు అనుకుంటూనే మాటిమాటికి అదే చేయటం కలుగుతుంది. ఇదిగో ఈ మంచి పని చేయాలి అని ఆలోచించినా తీర్మానించినా అది చేయటం కలగట్లేదు. అంటే మనం ఎంత బలహీనమో మనం ఆలోచన చేయాలి. అందుకే జీవం గల దేవుని వాక్యపు శక్తి పైన మనం ఆధారపడాలి. ఆ వాక్యముతో మన హృదయాన్ని మనం నింపుకోవాలి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. 9 నుంచి 16 వచనాల్లో కొన్ని మాటలు కనబడుతున్నాయి. నీ వాక్యమును నేను ధ్యానిస్తానని, నీ శాసనములను బట్టి నేను సంతోషిస్తానని, నీ వాక్యమును నేను ఎన్నడూ మరవనని. దీని అంతటిని గురించి భక్తులు పలుకుతున్న మాట ఇది సర్వసంపద అని. ఈ విధంగా వాక్యమును ప్రేమించి దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని కీర్తన 1:2లో మనం చూసాం కదా. శరీర సంబంధమైన బలహీనతలను అధిగమించలేకపోతున్నానని కృంగిపోనవసరం లేదు. మనల్ని మనం దూషించుకొని శపించనక్కర్లేదు.
ఎదురవుతున్నటువంటి సమస్యలన్నిటితో పోరాడగా శక్తి కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైన రెండంచులు గల వాక్యం అనే ఖడ్గం నువ్వు ధరించి ఉండాలి. అప్పుడు మీరు దుష్టుడు వేస్తున్నటువంటి అగ్ని బాణములు అన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులు అవుతారు అంటాడు పౌలు ఎఫెసీ సంఘంతో. కీర్తన 37వ అధ్యాయం 31వ వచనం చూడండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. ఎంత అద్భుతకరమైనటువంటి స్టేట్మెంట్ ఇది. నేను స్ట్రైట్గా మీతో మాట చెప్తానండి. దేవుని వాక్యము హృదయంలో ఉంచుకున్నవాడు పాపములో ఎప్పటికీ సంతోషించలేడు. ఇది మీరు గుర్తించండి. దాని అర్థం ఏమిటంటే అతడు త్రొట్టిలిన పడిపోడు అని. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వాక్యంలో ఇలా ప్రశ్నిస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? 6:20 అంటాడు, మీరు వెలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడని. మరి పౌలు కొలసీలతో చెప్పినట్టుగా 3వ అధ్యాయం 16వ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధముల జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధైన ఈ వాక్యము మీలో సమృద్ధి జీవమును కలగజేయునుగాక. ఏ దురభిమాన పాపములో పడిపోకుండా క్రీస్తు రాకడకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడే నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.